మన అందరి కోసం మన తెలుగు న్యూస్. ఏనండి, ఇక్కడ యారెడ్డికో ఏ నాయుడుకో ఏ రావుకో చెప్పింది అర్థమైంటుంది. మేము ఒక పార్టీ నాయకుడు ఒక కొడుకు కింద పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చినారు. మా కుటుంబాలకు మాకుండింటే ఒక 10,000 ఓట్లు ఉంటాయి. మిగతా ఓట్లని తెలుగుదేశం ఓట్లు, తెలుగుదేశం పార్టీ ఓట్లు. ఆ ఓట్లతో మేము గెలిచినాం. ఈరోజు నాకు ఇన్నోట్లు ఉన్నాయి అన్నోట్లు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి ఏ నాయకుడికి వద్దు. మనందరం చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కింద ఎమ్మెల్యేలమైన మంత్రులైనా, అంతేగాని మన సెల్ఫ్ డబ్బా కొట్టుకునే పరిస్థితి ఎక్కడ వద్దు. నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తా, ఆయన కోసమే పనిచేస్తాను. నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక మంత్రి హోదాలో నేను విచ్చేయడం జరిగింది. ఈరోజు నాకు స్వాగతం పలికిన కూటమి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు, అలాగే జనసేన రాష్ట్ర నాయకులు రామదాస్ చౌదరి గారు, అలాగే తెలుగు యువత ప్రెసిడెంట్ మన చిన్నబాబు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసిన మల్లికార్జున నాయుడు గారికి, ముఖ్యంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. 5,500 చిల్లర ఎలక్ట్రిక్ సైకిళ్ళు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన చిత్తూరులో ప్రారంభించడం జరిగింది. అది ఒక శాంపుల్గా, ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు కాబట్టి చిత్తూరులో ఇచ్చారు. దాని పక్కన ఉన్న అన్నమయ్య జిల్లాలో కూడా అతి త్వరలోనే ఇస్తున్నాం. ఎవరు ఎటువంటి అభిప్రాయ భేదాలతో దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. అలాగే బ్యాంక్ సౌకర్యం కూడా కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్య రంగానికి ఒక దిక్సూచిగా మారిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమైన గర్వంగా చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రం వైపు చూస్తున్నారని పెద్ద పెద్ద సంస్థలు చూస్తే అందరూ ఆంధ్ర రాష్ట్రం వైపై ఏదైతే క్యూ కడతా వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్, ఆయన యొక్క బ్రాండ్ వాల్యూని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైతే పెట్టుబడులు వస్తాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్స్ వస్తాయో, ఆ రోజే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పని చేస్తున్నారు. ముఖ్యంగా మనం రాయలసీమలో ఉన్నాం. గత ప్రభుత్వంలో రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఏ రోజు మన తాగునీరు, సాగునీరు విషయంలో ఏ రోజు పట్టించుకొని పాపాన్ని పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే జల్ జీవన్ మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో, ఆ జల్ జీవన్ మిషన్లో 2,100 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు తంబలపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరుకు నీళ్లు తెచ్చే పథకాన్ని, ఇంటింటి కుళాయి పథకాన్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గత 15 సంవత్సరాలుగా అందరి నీవా కాలువలు నీళ్లు లేక పోసిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలను తీసుకొని వచ్చి కుప్పంలో ఉన్న భూములు తడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ ఏ విధమైన ఉపేక్ష లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను చెప్తాను, విజయవాడ ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మచిలీపట్నం రాజధాని కృష్ణా జిల్లాకు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయో దానికి కూడా కాకినాడ, రాజమండ్రి కాదు, మన పక్కలే ఉన్న తిరుపతి ఉంది. చిత్తూరు కింద ఉంది తిరుపతి. ఇప్పుడు 6 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు తిరుపతిని చేసినారు. చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడైనా కూడా ఏదో మాట మాట్లాడినాం, వెనక్కి తీసుకున్నామని మాట వద్దు. ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం, మా ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేస్తాం. అలాగే ఏ పార్టీ అయితే మనకు బీఫామ్ ఇచ్చి ఏ గుర్తుపైన మనం గెలిచామో
ఆ పార్టీ యొక్క రుణం తీసుకుంటే ఆ పార్టీ యొక్క నాయకుని యొక్క పెద్ద మనిషి యొక్క మాట నిలబెట్టే హక్కు కూడా మనకు ఉంటుంది కాబట్టి మనం నాయకుడి మాట మీద కట్టుబడి ఉన్నాం, తప్పకుండా ముందుకెళ్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కొందరు, వాళ్ళకు కూడా నేను హితబోధ చేస్తున్నా. ఇక్కడ మన సొంత అజెండాలు వద్దు. ఈరోజు కూడా నేను చెప్పడం జరిగింది, ఈరోజు ఇంత వేలాది మంది ఇక్కడికి వచ్చినారంటే ఏదో నన్ను చూసి రాలేదు, తెలుగుదేశం పార్టీ జెండాను చూసి వచ్చినారు. వ్యక్తులు ముఖ్యం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మంత్రి అయినా కూడా అది ఒక పార్టీ వల్ల మంత్రి అయింటాను తప్పక మండిపల్లి అజెండానో ఇంకో ఆయన అజెండా వద్దు. తెలుగుదేశం పార్టీ అజెండా, చంద్రబాబు నాయుడు అజెండా గొడుగు కింద పనిచేద్దాం. సొంత అజెండాలు ఎక్కడొద్దు, ఎక్కడ క్రమశిక్షణ తప్పే పరిస్థితి వద్దు. మనం అందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, కూటమి ప్రభుత్వంలో ఉంటున్నాం. అంతే. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా కేసులు విషయాలన్నీ మీ అందరికి గుర్తున్నాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏదైతే ప్రతిపక్షం అనేది ఉందో దానికి అసెంబ్లీలో పట్టుమని 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అలాంటి వాళ్ళు ఈరోజు మన నాయకుడి గురించి, మన నాయకుడి వ్యక్తిత్వం గురించి మాట్లాడే పరిస్థితులు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్త ప్రజలు, మేధావులు మీరు అందరూ గ్రహించాల. ఎందుకంటే ఎక్కడైనా కూడా పార్టీ యొక్క అధ్యక్షుడు క్రమశిక్షణతో ఉంటే ఆయన కింద పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా క్రమశిక్షణలో ఉంటారు. ముఖ్యంగా మా పార్టీలో ఎక్కడా లేని విధంగా, ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1,20,00,000 సభ్యులున్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేదానికి మాకు గర్వం. నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా, మా 1,20,00,000 మంది కార్యకర్తలు వెంట్రుకతో సమానం ఈరోజు మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ కలిసి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉప్పు రాజుకి పనికిరాని కార్యకర్తలు, మీ నాయకులు, మా నాయకుల గురించి మాట్లాడుతున్నారు. నిన్న నుంచి మీరు అందరూ చూస్తున్నారు, మీడియాలో కానీ సోషల్ మీడియా పేపర్లలో అంతా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంది, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏంది, ఆయన క్యాలిబర్ ఏంది, ఆయన శక్తి ఏంది, ఆయన వయసు ఏంది. అలాంటి విజనరీ కలిగిన నాయకుని గురించి అంబటి రాంబాబు అని చెత్త వెధవ. అంబటి రాంబాబు అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం 85లో ఒకసారి ఎమ్మెల్యే పట్టుమని గెలిచాడు. మొన్న ఒకసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అతను ఒక బూతు ఎక్స్ఎమ్మెల్యే, మంత్రి కూడా కాదు, ఈరోజు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. అలాగే ఎవరైతే జోగి రమేష్ అని దొంగ మందు విషయంలో, దొంగ లిక్కర్ స్కామ్లు జైలుకు పోయి ఊచలు లెక్క పెట్టే వ్యక్తి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం, మీ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే మీరు వాళ్ళను మందలించింటే ఈ పరిస్థితి వచ్చేదాన్ని అడుగుతున్నాం. దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్నట్టు ఆ వెధవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే అతని గురించి మళ్ళా పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఆయన గురించి పరామర్శించడం ఎంతవరకు మంచిది అని అడుగుతున్నా. ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్రంలో పెద్ద చిన్న అనే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని మేము అడుగుతున్నాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఒక పెద్ద మనిషి దగ్గర మేము పనిచేస్తున్నాం. క్రమశిక్షణ గల కార్యకర్తలు ఎక్కడన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు మేము మంత్రి హోదాలో ఉన్న ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ పార్టీ యొక్క క్రమశిక్షణ దాటే పరిస్థితులు లేం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, ఎక్కడైనా చట్టాన్ని చేతిలో తీసుకునే పరిస్థితి మనకొద్దు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పుకు ఈరోజు 11 సీట్లకు పరిమితమై ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా బెంగళూరులో దాక్కుండే పరిస్థితి వచ్చింది. అలాంటి తప్పులు మనం చేయకూడదు, మనం మంచిగా ఉండాలి. ఈరోజు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ రచ్చలు జరిగితే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ మారితే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదని దిశానిర్దేశం చేసుకుంటూ 20 నెలలుగా కార్యకర్తలను, నాయకులందరినీ క్రమశిక్షణతో నడిపిస్తున్న మా నాయకుడు పందాలో మేము నడుస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెంచాలు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం ఎంత మటుకు సబబు అని మేము అడుగుతున్నాం. కాన్స్టిట్యూషన్ ఇంతవరకు ఇన్ఛార్జ్ లేరు, లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, దాని పరిస్థితి ఏమైనా ఇన్ఛార్జ్ని పెడతారా లేకపోతే మీరు ఎవరన్నా? మొట్టమొదటిగా నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. 175 నియోజకవర్గాలుంటే ఈరోజు సుమారుగా
మేము మా కూటమి ప్రభుత్వంలో కలిపి 11 మినహాయించి అన్ని సీట్లలో మేమే ఉన్నాం. ముఖ్యంగా ఏ స్థానాలు అయితే ఇన్ఛార్జీలుగా నియమించలేదో దాని మీద స్క్రీనింగ్ కమిటీ పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది ఉంటుంది. తప్పకుండా తమ్మలపల్లి నియోజకవర్గానికి అతి త్వరలోనే అక్కడ ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే స్థానిక జిల్లా వాడిని కాబట్టి నేను మంత్రిగా ఒకటే చెప్తున్నా, గత 20 నెలలుగా నా మంత్రి హోదాలో నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం తంబాలపల్లి వాళ్ళకి నేను పనిచేస్తున్నా. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, కేవలం మంత్రులు ఉండే నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాలే కాదు, ఏ స్థానాలు పోటీపడి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన స్థానాలను కూడా బలోపేతం చేసి రేపు వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలవాలి. అలాగే స్థానిక సంస్థల్లో మళ్ళా మనం పట్టు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తాం. అతి త్వరలోనే శుభవార్త వింటారు. తప్పకుండా అందరికీ ఆమోగ్యమైన, అందరికీ కలుపుకొని పోయే ఇన్ఛార్జి నియమించేదానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పనిచేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, తంబాలపల్లి నియోజకవర్గ కార్యకర్తలకు కూడా ఎవరి మాట వినొద్దండి, డీలా పడద్దండి మొట్టమొదటిగా. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను కుప్పం ఇన్ఛార్జి, నేను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా నేను ఇన్ఛార్జు. 2.5 గంట కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది అక్కడ. ముఖ్యమంత్రి గారు కార్యకర్త పేరుతో వార్డు కాదు, ఏదంటారు కింద బూత్ స్థాయిలో కూడా ఆయనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్ని దాని మీద అవగాహన ఉంది. కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితులు పార్టీ లేదు. ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎక్కడ డిపార్ట్మెంట్లో అయినా కూడా తప్పకుండా మీతో సహకరించేదానికి మన మండల క్యాడర్ ఉంది. అలాగే మన గ్రామ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కూడా ఏకతాటిపై కలుపుకొని పోతాం. అలాగే ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మీకు దగ్గరలో ఉండే మదనపల్లిని కూడా చేయడం మీ అందరికి కూడా మంచిదే. కాబట్టి తప్పకుండా మేము కూడా మంత్రులుగా ఉండే వాళ్ళం కూడా మా బాధ్యతగా తీసుకొని, నేను కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా ఒకే మాట చెప్పన్నారు, వారానికి ఒకసారైనా కూడా మదనపల్లి హెడ్ క్వార్టర్లో ఉండి జాయింట్ కలెక్టరు ఆర్డీఓ స్థాయిలో ఏ పనులు ఉన్నా కూడా చేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులమైనా కూడా మీకంటే తక్కువే. ఎందుకంటే ఇప్పుడే చెప్పా, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం, కార్యకర్తల బలం మన పార్టీకే ఉంది. 6 నెలల ముందే మనం సభ్యత్వ నమోదు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 1,20,00,000 సభ్యత్వాలంటే చిన్న విషయం కాదు. మనకు ఓట్లు ఉండేదా 4 కోట్ల ఓట్లు అయితే 1,25,000 సభ్యత్వాలు చేసినారు. మీరంతా మీ అందరి కష్టాన్ని ఎవరు మర్చిపోరు. తప్పకుండా నాయకత్వం అంతా మీ మీదే చూపు ఉంటుంది. తప్పకుండా మీకోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారితో అతి త్వరలోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను చర్చించి తప్పకుండా వచ్చే 1 నెల లోపలే మీకు ఇన్ఛార్జ్ ప్రకటించేదానికి చర్యలు. Please like and subscribe Mana Telugu News.